హాయ్ అండి. క్రేజీ అబ్బి ఛానల్‌లో ఈరోజు వచ్చేసి సింపుల్‌గా, టేస్టీగా వంకాయ బఠానీ కర్రీ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటది. ఇది రసంతోటి, రైస్‌లోకి దేనితో అయినా సూపర్‌గా కాంబినేషన్ బావుంటది. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. కడాయి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. 2, 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడవ్వనిద్దామండి. ఆయిల్ వేడయింది కదండీ! ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న 2, 3 పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి మగ్గించుకున్నామండి. ఉల్లిపాయ ఫ్రై అయ్యిందాక. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి! ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కరివేపాకు, అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకున్నా. అలాగే గ్రీన్ పీస్ కూడా వేసేసుకున్నా. ఇది కలుపుకున్నామండి. ఇందులో సాల్ట్ వేద్దామండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి ఇలా మగ్గుతున్నాయి కదండి. ఇందులోకి ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని వేసుకోండి. బాగుంటుంది. ఇది కూడా ఇందులో మగ్గిపోవాలండి. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా మగ్గింది కదండి. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాం. మసాలాలు ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కారం, అలాగే పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నామండి. బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నామండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి కూరకాయ ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకుందాం.
ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకుందామండి. ఇదిగోండి కూర రెడీ అయిపోయిందండి, దగ్గరికి అయిపోయింది. ఇందులోని కొత్తిమీర వేసుకుందామండి. అందుకే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోద్దండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తుంటారు కానీ సపోర్ట్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి, బాయ్.